Chapter 1. Let's read verses 18 and 19. I request Brother John to read it. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 18-19 వచనాలు. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. It was a calm afternoon last Thursday, June 12, 2025, when Air India flight from Ahmedabad to London took off. జూలై 12వ తేదీన మధ్యాహ్న కాల సమయంలో చాలా మామూలు వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ సమయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరింది. The sky was clear, everything seemed routine. ఆకాశం నిర్మానుషంగా ఉంది, అంతా మామూలుగానే అనిపించింది. But on board were more than passengers. అక్కడ చాలామంది ప్రయాణికులు ప్రయాణంలో ఉన్నారు. The flight was not just carrying the passengers only, కేవలం ప్రయాణికులు మాత్రమే లేరు అందులో, but the flight was also carrying lots of hopes and dreams. కేవలం ప్రయాణికులు మాత్రమే కాదు కానీ వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కలలు కూడా ఉన్నాయి వాళ్ళతో పాటు. A young man on his way to his dream job in London. ఒక యవనస్తుడు తన కల అయిన ఒక ఉద్యోగం సంపాదించుకోవడం కోసం వెళ్తున్నాడు లండన్కి. A mother traveling to meet her son after a gap of 5 years. 5 సంవత్సరాల తర్వాత ఒక తల్లి తన కుమారుని కలుసుకోవడానికి లండన్ వెళ్తుంది. A girl returning from a family visit, heart full of memories. ఒక అమ్మాయి తన కుటుంబాన్ని కలుసుకొని తర్వాత ఎంతో గొప్ప జ్ఞాపకాలతో తిరిగి వెళ్తూ ఉంది. Each seat held a story, each story held a future. ప్రతి సీట్ ఒక కథని చెబుతూ ఉంది, ప్రతి కథకి ఒక నేపథ్యం ఉంది. But just minutes into the journey, the unimaginable happened. కొన్ని నిమిషాల్లోనే ఆ విమానం బయలుదేరాక ఆ విపత్తు జరిగింది. In the fleeting moments, hundreds of dreams were buried. కొన్ని క్షణాల్లోనే ఎన్నో ప్రాణాలు, వాళ్ళ కళలు గాల్లో కలిసిపోయాయి. Nation mourned, world stood still, families were shaken. దేశమంతా కూడా ఎంతో విలపించింది, ప్రపంచమంతా కూడా అలా ఆ విషయాన్ని బట్టి చలించిపోయింది. Now comes the question, where is God when such a thing was happening? అలాంటి విపత్తు జరిగినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. That's why this morning we are going to meditate on the theme, God's sovereignty in our suffering, finding hope in pain. దేవుడి మనము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి సార్వభౌమాధికారం గురించి మనం ధ్యానించుకుందాం. Job, in the Bible there are 2 books that deal with the problem of pain. 2 గ్రంథాలు బైబిల్ గ్రంథంలో బాధ గురించి, వేదన గురించి మాట్లాడతాయి. One is book of Job and another one is book of Habakkuk. ఒకటి యోబు గ్రంథము, ఇంకోటి హబక్కూకు గ్రంథము. There are lots of questions in these 2 books. Job had many questions and Habakkuk also had many questions. ఈ 2 గ్రంథాల్లో కూడా యోబుకి కానీ హబక్కూకు కానీ ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. Job was a very special person that lived on the face of the earth. He was blameless, he was God-fearing, and this was the certificate given by God himself. యోబు భూమి మీద నివసించిన అందరిలో ఎంతో ప్రత్యేకమైన వాడు. ఆయన నిందారహితుడుగాను, దేవుడి యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగాను జీవించాడు. We read in the scriptures there was an occasion where there was a council in heaven where Satan also went there. మనకి వాక్యంలో తెలుసు, ఒక ఆలోచన సదస్సు లాంటిది, ఒక సమాలోచన జరుగుతూ ఉంది పరలోకంలో. ఆ సమయంలో సాతాను కూడా అక్కడికి వెళ్ళడం చూస్తాం.
And then God initiated the conversation here that we see in 2nd chapter. రెండవ అధ్యాయంలో దేవుడే ఆ సంభాషణ ప్రారంభించినట్టుగా చూస్తాము. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో. And God seemed to be, 2nd chapter 3rd verse, God seemed to be almost challenging Satan about Job and his integrity. 3వ వచనం కనుక చూస్తే అక్కడ యోబు జీవితాన్ని బట్టి సాతానుకు దేవుడే ఒక సవాలు విసిరినట్టుగా చూస్తాం. But then Satan has a very crafty reply to God to that question, that conversation. కానీ అందులో సాతాను చాలా కుయుక్తితో దేవుడికి ఒక సమాధానం చెప్పినట్టుగా చూస్తాం. Satan said to God, see, Job is worshipping you. Job is living a life of integrity and holiness and all that. But do you know why he is worshipping you? సాతాన్ ఏమన్నాడంటే, అవును యోబు యథార్థవంతుడిగానే జీవిస్తూ ఉన్నాడు, నీతిమంతుడిగానే బతుకుతూ ఉన్నాడు, అది నేను ఒప్పుకుంటాను, కానీ దేనికోసం అలాంటి జీవితం ఆయన జీవిస్తూ ఉన్నాడు? Satan said, God, there is a business contract between you and Job because you are blessing him and he is worshipping you. It's a business contract. You are giving him and you are giving him protection and health, and he is giving you back his worship. What is a big deal about it? సాతాను దేవుడితో ఏమన్నాడంటే, దేవా, నీవు ఆయనను కాపాడుతూ ఉన్నావు, ఆయనకి దీవెనలు ఇస్తూ ఉన్నావు, ఆయనకు కావాల్సిందంతా ఇస్తూ ఉన్నావు, కాబట్టి ఆ దీవెనల కోసము నీకు ఆయనకి ఒక వ్యాపార సంబంధం లేకపోతే ఒక లావాదేవీ లాంటిది ఉంది. So Satan was trying to bring an argument almost, see, people worship you, God, because you bless them. It's not a great thing about it. సాతాను ఏమని అక్కడ స్థాపించడానికి లేకపోతే చూపించ ప్రయత్నం చేశాడు అంటే, ప్రజలు నేను ఎందుకు ఆరాధిస్తారు అంటే నీవు వాళ్ళని దీవిస్తావు కాబట్టి అని. Then God said, all right, Satan, you have your way. You deal with him. అయితే దేవుడు ఏమన్నాడంటే, సాతానా, నువ్వు సరే ఆయనని నువ్వు ఎలా కదిలిస్తావో చూడు, ఆయన నీకు అప్పగిస్తున్నాను. Job was also a wealthy man. He had lot of wealth. Wealth those days was measured in terms of number of animals and all that they had, number of lands that they had, and number of servants they had. And Job had all in full in these 3 areas. యోబు ఆ కాలంలోనే ఎంతో ఆస్తిపరుడు. ఆయనకి పశు సంపద ఉంది, ఎంతోమంది సేవకులు ఉన్నారు, lands, ఎంతో భూమి కూడా ఉంది. అలా ఆ మూడిటిని బట్టి ఆ దినాల్లో ఆస్తిపరులుగా ధనవంతులుగా ఎంచేవారు. ఆ 3 కూడా కలిగిన వ్యక్తి యోబు. So Satan was given permission to disturb Job in all 3 areas. అందుకే ఈ మూడిటిల్లోనూ యోబుని శోధించడానికి సాతానుకి పర్మిషన్ దొరికింది. His wealth is gone, his health is gone, and he on one day he lost all his 10 children. ఆయన ఒక్క దినంలోనే ఆయన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, ఆయన ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నాడు, ఆయన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. Now let's read Job chapter 1 verse 21. ఇప్పుడు యోబు 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. See, there is such conversation in heavenly councils about Job between God and Satan. ఇక్కడ పరలోకంలో దేవుడికి సాతానుకి మధ్యలో ఒక సంభాషణ జరిగింది యోబు విషయంలో. See, sometimes we don't understand, brothers and sisters, what is being discussed even there in heavenly realms about you and me. పరలోకంలో మీ గురించి నా గురించి ఏ సంభాషణలు జరుగుతున్నాయో మనకు తెలియదు. So God sometimes allow even Satan to disturb us, disturb our families, disturb our health, disturb our wealth, disturb our families as well. కొన్నిసార్లు దేవుడు మన కుటుంబాల్ని, మన ఆరోగ్యాన్ని, మనల్ని కదిలించడానికి, శోధించడానికి సాతానుకి పర్మిషన్ ఇస్తాడు. But one thing we need to understand, God is not the origin of evil and suffering and pain. It is Satan always. దేవుడు ఎప్పుడూ కూడా శోధనలకి ఆయన కారకుడు కాదు, ఎప్పుడు అది సాతానుడే కారకుడు. And it is unless God allows and permits, Satan also cannot do anything. These are the 2 fundamental truths we need to understand. అయితే దేవుడు అనుమతిస్తే తప్ప సాతాను కూడా మన జోలికి రాలేడు. ఈ 2 ప్రాథమిక విషయాలు మనం గుర్తుంచుకోవాలి. It almost looks like there is a fight in heaven between God and Satan about Job. Who will win here? ఇక్కడ పరలోకంలో దేవుడికి
సాతానుకి మధ్య నడిచే ఒక పోటీ లాంటి పరిస్థితి ఏర్పడింది. యోబు విషయంలో ఎవరు గెలుస్తారు అనే పరిస్థితి వచ్చింది. Going back to Satan's tactics, people worship you because you protect them and you bless them, you give them a lot of wealth and prosperity. సాతాను చెప్పిన రీతిగా కుయుక్తితో నీవు అన్ని అనుగ్రహిస్తే, అన్ని ఇచ్చి దీవిస్తే కదా ప్రజలు నిన్ను ఆరాధించేది అని. Satan failed. అక్కడ సాతాను విఫలమవడం మనం చూస్తాం చివరిలో. It was Job who was the reason for the failure of Satan here. ఇక్కడ సాతాను ఓడిపోవడానికి కారకుడుగా యోబు నిలిచాడు. How and why? ఎలా? You see what Job said. ఇక్కడ యోబు ఏం చెప్పాడో చూస్తున్నాం. Job understood. Job had a philosophy. I came naked from my mother's womb and I will go naked. So what I have is from God and at the end again I'll go back to God. ఇక్కడ యోబు ఒక ప్రాథమిక సూత్రం చెప్పడం చూస్తున్నాం. నేను తల్లి గర్భంలోంచి ఏమీ తీసుకురాలేదు, మళ్ళీ ఏమి తీసుకురాకుండానే వెనక్కి వెళ్తాను. కాబట్టి ఈ మధ్య కాలంలో ఏదైతే సంపాదించానో అది కేవలం దేవుడి కృపను బట్టే. Saying these two up to this point is easy, is okay. ఇక్కడ ఈ మాట చెప్పేంత వరకు ఆ మాట అది చెప్పొచ్చు. God has given me, God has blessed me, God gave me a wealth, job, prosperity, this and that, and one day I will lose everything. నాకు ఇచ్చిన జాబ్ కానీ లేకపోతే ఆస్తి కానీ అన్నీ కూడా ఐశ్వర్యం కానీ దేవుడే ఇచ్చాడు. ఆ ఒక దినాన్ని నేను అవన్నీ పోగొట్టుకుంటాను, అవన్నీ లేకుండానే వెళ్ళిపోతాను. I'm sorry. But look at the statement that Job said after making these statements. Blessed be the name of the Lord. అయితే ఈ రెండు మాటలు చెప్పిన తర్వాత యోబు ఏమన్నాడు అంటే, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. This is how and this is where Satan is defeated. ఇక్కడే సాతాను అపజయం పొందాడు. God knew very well about his son Job, what a man of integrity and how he fears God and how he stands even in the midst of these afflictions and trials. ఎటువంటి యథార్థమైన జీవితంతో, ఎటువంటి భయభక్తులు కలిగిన జీవితంతో యోబు జీవిస్తున్నాడో, యోబు ఇలాంటి కష్టకాలంలో ఎలా ఉండగలడో దేవుడికి తెలుసు. In all this, Job did not sin or charge God with wrong. ఈ సంగతులలో ఏ విషయమందు కూడా యోబు ఏ పాపమును చేయలేదు. So brothers and sisters, trials, suffering and pain are very common and they are very realities in life. You cannot avoid them. మన జీవితంలో కలిగే ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు అవన్నీ కూడా జీవితంలో ఒక భాగమే. But it all depends on how you respond, how you react and what you say. అవి మనకి సంభవించినప్పుడు వాటికి మనం ఎలా ప్రతిస్పందిస్తాము అనేది ప్రాముఖ్యమైన విషయం. The Bible says Job did not sin and Job did not charge God with wrong. బైబిల్ ఏమని చెప్తుందంటే ఏ విషయంలో యోబు పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని కూడా చెప్పలేదు. When we go through pain and suffering, these are the questions that we always get. Lord, why have you done this? Why have you allowed this pain in my life? ఎప్పుడైనా మన జీవితంలో కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు దేవా నా జీవితంలోకి ఇవన్నీ ఎందుకు అనుమతించావని ఎన్నోసార్లు మనం ప్రశ్నిస్తాం దేవుణ్ణి. It seems somebody imaginally said, Job went to God, it seems, after everything happened like this, and Job had a question to God. Lord, why did you allow this? What wrong did I do? Did I sin anywhere? You are trying to discipline me? Is that the reason that you caused this much of pain and suffering in my life? ఇవన్నీ జరిగిన తర్వాత యోబు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నేనేం తప్పు చేశాను, నేనేమేం పాపం చేశాను, ఇవన్నీ కూడా సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఎందుకు అనుమతించావు అని అడిగాడు. I heard about a story. There was a mother, she is a widow, and she has only one son studying 7th class. ఒక విధవరాలి గురించిన కథ విన్నాను. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, అతను 7వ తరగతి చదువుతా ఉన్నాడు. After her husband's death, all her hopes and dreams were on this boy, bringing him up, making him a big man in life, and he would take care of her or whatever. ఆమె భర్తను కోల్పోయిన తర్వాత ఆమె ఆశలన్నీ కూడా ఆ పిల్లవాడిపై పెట్టుకుంది. ఆయనని పెంచి పెద్ద చేయడంలోనే ఆమె గమనం ఉంచింది. One day as she was dropping him to get into the bus, some disaster has taken place. The boy was killed under the wheels of school bus. స్కూల్ బస్ ఎక్కించే సమయంలో ఆ పిల్లవాడి విషయంలో ప్రమాదం జరిగి అతను ఆమె కళ్ళ ముందే ఆ టైర్ల కింద పడి చనిపోయాడు. During that week, pastor has visited her.
During that week, the pastor of our church visited, house visiting, ఆ వారంలో వాళ్ళ సంఘ కాపరి వాళ్ళని దర్శించాడు. and she had a question to the pastor. ఈ ప్రశ్న ఆ పాస్టర్కి వేసింది తను. Pastor, you know that I am a widow. What all I have is only that little son on whom I was building all my hopes and dreams. పాస్టర్ గారు, నేను విధవరాలనని, నాకు ఒక కుమారుడు ఉన్నాడని, కేవలం ఆ కుమారుడి మీదే నా ఆశలు ఉన్నాయని తెలుసు కదా. When my son was brutally killed under the wheels of school bus, where was God? ఈ చక్రాల కింద పడి నా కుమారుడు చనిపోయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? Pastor did not have an answer. ఆ పాస్టర్ గారికి ఏ జవాబు దొరకలేదు. He was quiet for a little while. కొంచెం సమయం మౌనంగా ఉండిపోయాడు. And he gathered little strength to speak. తర్వాత శక్తి కూడా పెట్టుకొని మాట్లాడాడు. He said, Amma, when his own son, the Lord Jesus Christ, was brutally killed on the cross, in the same place where God was, God is also in the same place where your son is brutally killed. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అంత క్రూరంగా చనిపోయినప్పుడు ఎక్కడ దేవుడు ఉన్నాడో, నీ కుమారుడు చనిపోయినప్పుడు కూడా అక్కడే ఉన్నాడని చెప్పాడు. So now God was replying Job here when Job came to God and said, Lord, why did you do that? Why did you allow this much of pain in my life? All 10 children dying at one moment. I just cannot take it. యోబు ఈ సమస్య అంతటి నుంచి వెళ్తున్నప్పుడు తన 10 మంది పిల్లల్ని ఒకే రోజులో పోగొట్టుకున్నప్పుడు ఆయన తీసుకోలేకపోయాడు. In my pastoral ministry, I enjoy every bit of it. My ministry with house visiting, speaking, counseling, this and that. But one thing that really pains my heart is conducting a burial service. I did many of such burial services in my life. Maybe I cannot count anyway. పాస్టర్గా పరిచర్య విషయంలో ఎన్నో విషయాలు చేయాల్సి వస్తుంది. అది గృహ దర్శనాలు కావచ్చు, కౌన్సిలింగ్ చేయడం కానీ, ఇవన్నిటిల్లో అన్నీ బాగానే ఉంటాయి మాట్లాడినప్పుడు లేకపోతే చేసినప్పుడు. కానీ ఏదైనా భూస్థాపన కార్యక్రమం చేసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది, ఎంతో కష్టంగా ఉంటుంది. I worked earlier in a ministry called Word and Deed, where there were many leprosy patients and they were dying almost every day. I used to conduct every day one burial service, and that pains my heart so much. వర్డ్ అండ్ డీడ్లో పనిచేసినప్పుడు అక్కడ ఒక లెప్రసీ సెంటర్ కూడా ఉంది. ఆ లెప్రసీ వచ్చిన వాళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉండేవారు. దాదాపు రోజుకొకళ్ళు చనిపోయే పరిస్థితులు కూడా ఉండేవి. అప్పుడు ఎంతో బాధగా ఉండేది. One day I had to conduct a burial service for a 16 years young man. ఒకసారి 16 సంవత్సరాల యవనస్తుడికి ఒక బరియల్ సర్వీస్ చేయాల్సి వచ్చింది. Somebody said, Moses in the Bible, Old Testament, he has the longest funeral march. 40 years in the wilderness, he had to bury 6 lakh people. ఒకళ్ళు ఏమన్నారంటే బైబిల్లో ఉన్న మోషే ఆయన 40 సంవత్సరాలు 6 లక్షల మందిని పాతి పెడుతూ వెళ్లాల్సి వచ్చింది. And then God had 2 things to say to Job. యోబుకి 2 విషయాలు దేవుడు చెప్పాల్సి వచ్చింది. Job, I want you to know I am sovereign God. యోబు, నేను సర్వాధికారి అయిన దేవుణ్ణి. Being a sovereign God, I have every authority to do anything. నేను సర్వాధికారిగా ఏదైనా చేసే అధికారం నాకుంది. I want you to understand that. అది నీవు అర్థం చేసుకోవాలి. The second thing, Job, I want you to know, రెండవది ఏంటంటే, this story of yours, losing wealth, health and children, నీవు ఆరోగ్యాన్ని, పిల్లల్ని, నీ సమస్తాన్ని కోల్పోవడం గురించి, this story of your suffering is going to comfort somebody in the Cornerstone Church in Hyderabad in 2025. ఈ నీ కష్టం యొక్క వృత్తాంతము 2025 సంవత్సరంలో కార్నర్స్టోన్ చర్చ్లో ఒకళ్ళని ఆదరించబోతుంది. Brothers and sisters, God is in the process of dealing with his children, and we being his children are his instruments that God does in this world. దేవుడు తన పనిముట్ల ద్వారా దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. ఎన్నోసార్లు మనల్ని పనిముట్లుగా వాడుకుంటాడు. Of course, not everybody will have the same quantity of pain and suffering. It varies from person to person. అందరి విషయాల్లో ఒకే రకమైన సమస్యలు, కష్టాలు, బాధలు ఉండవు. కానీ ఒక్కొక్క వ్యక్తికి అవి వేరుగా ఉంటాయి.
When we were studying in a Bible college, 96 to 2000, and 2000 was our graduation day. 2000 సంవత్సరంలో బైబిల్ కాలేజ్లో చదివిన సమయంలో, గ్రాడ్యుయేషన్ సమయంలో, In order to attend our celebration, graduation, my parents and Mata's parents and my family, friends, around 15 to 20 people came to Pune where we were studying, and next day was our graduation. మా తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. ఇంకా 15-20 మంది వచ్చారు పూణేలో చదువుకునే సమయంలో. తర్వాతి రోజు గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది. Just before day, my wife's mother had a massive heart attack and she died. ఆ రోజు మా తక్క యొక్క తల్లి గారికి గుండెపోటు వచ్చి చనిపోయారు. When all our classmates are celebrating, enjoying their graduation, we were traveling to Rajahmundry burial ground. We were in the Rajahmundry cemetery. అందరూ గ్రాడ్యుయేషన్ సెరమనీలో చక్కగా ఉత్సాహంగా ఉంటే మేము ప్రయాణంలో ఉండి రాజమండ్రి బరియల్ గ్రౌండ్కి వెళ్ళాల్సి వచ్చింది. And when I was in, again, Wardenid, Hayat Nagar, my father was staying with us. Before that, my mother died. హయత్ నగర్లో ఉన్నప్పుడు వర్డండీడ్లో ముందే మా తల్లిగారు చనిపోయారు. ఆ తర్వాత మాతో తండ్రి గారు ఉన్నారు. In order for the change of place, we brought my father from Ongole to my place, Hyderabad. అక్కడేదో ప్రదేశం మార్చాలనే ఉద్దేశంతో ఒంగోలు నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చాం మా తండ్రిని. And my father had a problem within 3 weeks after my mother's death. తల్లి చనిపోయిన తర్వాత 2-3 వారాల వ్యవధిలోనే మా తండ్రికి కూడా ఆరోగ్య సమస్య వచ్చింది. I had to bring him. I was driving the car from Hayat Nagar to Kamineni Hospital, LB Nagar. కార్లో కూర్చోబెట్టుకొని వర్డండీడ్ నుంచి హయత్ నగర్ నుంచి కామినేని ఎల్బీ నగర్కి వెళ్తా ఉన్నాను. As we reached Vanasthalipuram, I understood something went wrong. Till that time, my father was snoring, that Kuraka thing they call, no, and that stopped at Vanasthalipuram. వనస్థలిపురం ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయన గురక లాంటి శబ్దం చేశారు, కానీ ఆ తర్వాత శబ్దం రాలేదు, ఏదో బాగాలేదని అర్థమైంది నాకు. It was, I understood to some extent that he's gone already, and the way I drove from Vanasthalipuram to LB Nagar was horrible. ఆయనకేదో జరిగింది అనేది నాకు అర్థమైంది. ఇంకా ఆ సమయంలో నేను ఎంతో స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చింది కారులో వనస్థలిపురం. And when we came to LB Nagar, Kamineni, they said brought dead. కామినేని హాస్పిటల్కి వెళ్తే చనిపోయిన తర్వాత తీసుకొచ్చారని చెప్పారు. Within a span of 3 weeks, both my father and mother went to be with the Lord. 3 వారాల వ్యవధిలోనే నా తండ్రి నా తల్లి ఇద్దరు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళారు. God has every right and every authority, and you and I do not have anything to question him because he is sovereign. దేవుడు సర్వాధికారి కాబట్టి ఆయన చేసే ఏ క్రియని మనం ప్రశ్నించలేము. Sometimes that may not sound a good answer. కొన్నిసార్లు అదేదో మంచి విషయంగా మనకి మంచి జవాబుగా ఉండదు. When Lazarus fell sick in John's Gospel 11th chapter, the message was sent to the Lord Jesus saying, that's very interesting, 11th chapter verse 3, he whom you love is sick. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు రోగి అయి ఉన్నాడని సమాచారం యేసుక్రీస్తు ప్రభుకి పంపించినప్పుడు, నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పబడింది 3వ వచనంలో. Look at that phrase, he whom you love is sick. నీవు ప్రేమించిన లాజరు అని చెప్పబడింది. See, we love God, that's one thing. But when God loves us, also do we fall sick? మనము దేవుణ్ణి ప్రేమించడం ఒక ఎత్తు అయితే, మనల్ని దేవుడు ప్రేమించినా కూడా మనం రోగాల పాలు అవ్వచ్చా? And very, very interestingly, it didn't stop there. When you read further down the 11th chapter of John's Gospel, Lazarus died. And Jesus delayed coming to that place, returning. He didn't return, or he didn't come to Lazarus' place immediately. ఆ 11వ అధ్యాయంలో తర్వాతి వచనాల్లో చూస్తే ఆయన లాజరు చనిపోయాడని విని కూడా అక్కడే ఉండి ఆలస్యం చేసినట్టుగా కనిపిస్తుంది. Again the questions, why Lord, why you have delayed, why you didn't come immediately? Had you come immediately when we sent you the message that whom you love is sick, probably Lazarus would have been alive. ఒకవేళ ఆ వర్తమానము పంపించగానే, అది తెలియగానే వచ్చుంటే బహుశా లాజరు చనిపోకపోయేవాడు కదా. Now his burial is also over. ఇప్పుడు ఆయన భూస్థాపన కూడా జరిగిపోయింది. Brothers and sisters, God doesn't do any mistakes. దేవుడు ఎప్పుడూ కూడా తప్పులు చేయడు. It's not a mistake that Jesus delayed visiting Lazarus' place, Mary and Martha.
యేసుక్రీస్తు ప్రభు ఆలస్యం చేయడం పొరపాటు కాదు. Let's read Job. Job only says that 34th chapter verse 10. యోబు 34:10 చూద్దాము. యోబు 34:10 విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. Far be it from God that he should do wickedness, and from the Almighty that he should do wrong. It was not a mistake that Job's 10 children died at one instance. ఒక్క విపత్తుతోటే 10 మంది యోబు పిల్లలు చనిపోవడం అనేది అది దేవుడి తప్పిదము కాదు. It's not God's mistake that I lost my mother and father within a span of 3 weeks. 3 వారాల్లోనే నా తల్లిని తండ్రిని నేను కోల్పోవడం అనేది అది దేవుడేమి పొరపాటు చేసింది కాదు. Whatever pain and suffering that we go through, it's not God's mistakes. మనం ఎప్పుడైనా బాధల్లో కష్టాల్లో వెళ్తే అది దేవుడు అన్యాయం చేసినట్టు కాదు. But we always understand when we read scripture, God's word, God has a purpose. మనము వాక్యం చదివినప్పుడు అర్థం చేసుకునేది ఏంటంటే ప్రతిదానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. In the case of John, even Habakkuk also had some questions. Let's turn our Bibles to book of Habakkuk. హబక్కూకు కూడా ఒకసారి చూద్దాం. ఆయనకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. He was asking God, Lord, why is this happening? Why is so much violence in the world? Why is so much evil in the world? Why are you allowing me to see such wickedness in the world? Why those people, aircraft people, 240 plus people died? దేవా, ఈ లోకంలో ఇంత అన్యాయము ఇంత అక్రమం ఎందుకుంది? ఈ విమానంలో అంతమంది ఎందుకు చనిపోవాలి? After raising up all those questions, the very beautiful thing that Habakkuk did in 2nd chapter verse 1. 2వ అధ్యాయం హబక్కూకు 2:1 చక్కని మాట ఉంది. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. The good thing that Habakkuk was doing here was waiting and watching. ఇక్కడ హబక్కూకు చేసిన ఒక మంచి విషయం ఏంటంటే ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. So definitely when we go through pain, suffering, loss of loved ones, this is what we can learn from Habakkuk. మనము మన ప్రియులను కోల్పోయినప్పుడు లేదా ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు హబక్కూకు నుంచి మనం నేర్చుకునే పాఠం ఇది. Wait and watch. ఆయన కోసం ఎదురు చూడడం, ఆయన కోసం కనిపెట్టుకొని ఉండడం. Because at that point of time, definitely we are filled with grief taken by pain. We do not understand things. But ఆ సమయంలో మనము ఎంతో కలత చెంది ఎంతో దుఃఖంలో ఉంటాము. When we wait and watch, wait on the Lord, wait for His time, we will definitely get to know why God has allowed such a thing in my life, in our lives. మనము దేవుడిపై ఎదురు చూచి కనిపెట్టుకొని ఉంటే దేవుడి ఉద్దేశం మన జీవితంలో ఏంటో అది బయలుపరచబడుతుంది. And Habakkuk in 1st chapter there were many questions, and 2nd chapter he was waiting. He learned the spiritual discipline of waiting and watching. And let's read 3rd chapter, Habakkuk 3rd chapter. మొదటి అధ్యాయంలో ఎన్నో ప్రశ్నలతో ఉంది. 2వ అధ్యాయంలో ఆయన పాఠం నేర్చుకొని దేవుడి వైపు ఎదురు చూడడం చూస్తాము. ఇప్పుడు 3వ అధ్యాయంలో చూద్దాం. Let's read from verse 17 onwards, 17, 18, 19. 17, 18, 19 వచనాలు చూద్దాం. 3వ అధ్యాయం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. Habakkuk had to arrive at a spiritual lesson saying that whether I have wealth or health, whether I have my children or no children, it is the Lord. Lord needs to be praised and worshipped. ఇక్కడ హబక్కూకు ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవాల్సి వచ్చింది. నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నేను
మీదే కనిపెట్టుకొని ఉంటాను అని. Brothers and sisters, God is always God, irrespective of what happens to us. మనకి ఏం జరిగినప్పటికీ కూడా దేవుడు దేవుడే. That's what we learned from Samaritan woman. Samaritan woman could come to an understanding. She was saying this and that, all other things about God. Finally, she arrived at a conclusion saying that, Lord, you are Christ. సమరయ స్త్రీ కూడా ఎన్నో విషయాలు అది ఇది చెప్తా వచ్చింది, కానీ చివరికి ఒక స్థిమితమైన గ్రహింపునకు రావాల్సి వచ్చింది. అదేంటంటే, అయ్యా నీవు క్రీస్తువు అని. So in all circumstances, through whatever happens in our lives, this is what we need to be saying at the end of the day, arriving at this conclusion, the Lord. That's it. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ చివరిగా మనం తెలుసుకొని నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనే దేవుడని. Yeah, one nice thing I want to tell you, those of us who are going more suffering, we are blessed people. ఎక్కువ కష్టాల నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ధన్యులు. They are special people. వాళ్ళు ప్రత్యేకమైన వారు. They will be a special blessing to the world. వాళ్ళు లోకానికి ప్రత్యేకమైన ఆశీర్వాదం. Out of their pain and tears, they will be able to comfort others. They will be able to communicate great comfort to others. What a blessing. వాళ్ళు వాళ్ళ బాధలు, వేదనలు, కన్నీళ్ళు అన్ని ముగిసిన తర్వాత వాళ్ళు ఇతరులను ఆదరించగలవారు. It seems flight, when it's crashing down, the final message the pilot would be sending to the radio station, ground reality. విమానం ప్రమాదానికి గురైన తర్వాత ఆ పైలట్ పంపించే చివరి సందేశం, Mayday, Mayday, Mayday. 3 times he would utter these words, Mayday, Mayday, Mayday. 3 సార్లు మేడే 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 అని చెప్పాలంట. No pilot would like to utter those words in his career. ఏ పైలట్ కూడా తను ఆ పైలట్ జీవితంలో అలాంటి మాటలు అనడానికి ఇష్టపడరు. No radio station ground staff would like to hear those words, Mayday, Mayday, because they know what it is. ఆ గ్రౌండ్ స్టాఫ్ కూడా ఆ మాటలు అందుకోవడం అంత సౌఖ్యమైనవి కావు. But this morning we need to understand. కానీ ఈ ఉదయకాల సమయంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, there are many who are crying out, Mayday, 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 not from the skies. ఎంతోమంది మేడే అని చెప్తా ఉన్నారు, ఆకాశంలోంచి కాదు. From your neighboring houses. మన పొరుగువారే, your next door people. మన బహుశా పొరుగువారై ఉంటారు. We are surrounded by Mayday calls. మనము ఈ మేడే అనే పిలుపులతో చుట్టబడ్డాం. By the people next to us. మన పక్కనున్న వారే. The classmate who suddenly goes silent. మన పక్కనున్న విద్యార్థి సడన్గా మౌనంగా అయిపోవడం. The friend who withdraws from everyone. ఒక స్నేహితుడు అందరి నుంచి పక్కకు తొలగిపోయే స్నేహితుడు అయిండొచ్చు. The neighbor who no longer smiles. పొరుగునే ఉంటూ మనకి చిరునవ్వుతో ప్రతిస్పందన ఇచ్చేవారు మానుకోవడం. All these are Mayday calls to us. ఇవన్నీ కూడా మేడే సూచనలే మనకి. They are not from radio stations. అవి రేడియో స్టేషన్ నుంచి వచ్చేవి కావు. They send this Mayday message silently through their silence. They send their message through their silence, being silent. They don't want to speak to anybody. వాళ్ళు మౌనంగా ఉండడం ద్వారా వాళ్ళ సంకేతాలు పంపిస్తారు. What we need is not a runaway, but what we need is a listening heart. మనము అక్కడ నుంచి తప్పించుకొని ఎలా వెళ్ళిపోవాలో అది కాదు అక్కడ కావాల్సింది, కానీ వినే ఒక హృదయం కావాలి. When people surrounding us are sending that Mayday calls to us, do we have those sensitive hearts and listening hearts? మన చుట్టూ ఉన్న వాళ్ళు అటువంటి సందేశాలు సంకేతాలు మనకు పంపిస్తూ ఉంటే వినే మనసు మనకుందా? We are living in a bleeding world and a hurting world. మనము మన చుట్టూ ఎంతో బాధపడుతూ వేదనతో మొరపెట్టే లోకంలో ఉన్నాం. Can we hear the silences of people? ప్రజల మౌనాన్ని మనం వినగలుగుతున్నామా? May we be channels of God's comfort and God's grace to the hurting world. ఇటువంటి లోకంలో మనము ఆదరణకర వ్యక్తులుగా ఉందుముగాక. And Job is one such great hero. యోబు అటువంటి ఒక గొప్ప హీరో. Under Christ is the one who has suffered most evil and pain in the whole history of the world. మానవ చరిత్రలో అందరికంటే ఎక్కువగా బాధని, క్రూరత్వాన్ని, మానవ హింసను అనుభవించిన వ్యక్తి క్రీస్తు. Maybe next to Christ or under Christ, Job is one.
యేసు ప్రభు తర్వాత యోబు Maybe అంతగా కష్టాల పాలయ్యాడు. Maybe you and I probably somewhere on the line, maybe little pain, little suffering, little tears in our lives. మన జీవితాల్లో మనము బహుశా కొద్ది వేదన కొద్ది బాధ అనుభవించే వారంగా ఉన్నామేమో. All this would equip us and prepare us to respond to the mayday calls. ఇవన్నీ కూడా వేరే విషయాల్లో వేరే సందర్భాల్లో మనం ప్రతిస్పందించడానికి మనల్ని ఆయత్తపరిచే అనుభవాలుగా ఉండొచ్చు. Let's pray. Lord, may you grant us grace to be channels of blessing and comfort. ప్రభువా, మేము మీ ఆదరణకి మీ కృపకి మేము ఒక పనిముట్టులుగా ఉందుముగా కానీ ప్రార్థన చేసుకుందాం. Gracious God, loving Father, we thank you for your word. You indeed are sovereign Lord, God who created everything by your power and for your pleasure. And you have every right to do anything with us. But Lord, thank you for choosing to love us. Thank you, Lord, in all your sovereignty, that Lord, you have chosen to be merciful unto us. Thank you for good times and the times of pain that you have allowed in our lives. Thank you, Lord, for every experience, good or bad, that we have been through. Thank you, O God, for being who you are, who always you have been, even during the times of trouble and turmoil. Lord, at times when we hardly had expressions to come to you with, thank you for, Lord, hearing our silence also and responding already even before we could ask for help. Thank you, O God, that you are a God who is sensitive to any pain that any human goes through in this world, O Lord. Thank you for your love towards the whole humanity. Thank you that, Lord, you love even the worst sinners in this world. Thank you, O God, that you sent your Son, the Lord Jesus, to bear everyone's pain and suffering on the cross. And because of what he went through, Lord, he is able to offer that high priestly prayers towards the whole humanity. Lord, help us to have that sensitivity towards suffering and pain others are going through around us. Teach us to listen to the silence of others. Help us by your Spirit to be sensitive and to be responsive to the calls, to the cries, to the mournings of other people, Lord. Make us comforters. Lord, blessed are those who comfort and mourn. Help us to be those who are have such blessedness in our lives. Lord, even when we go through painful times, may we not doubt your love, may we not question your faithfulness. But Lord, help us to worship you, to continue to worship you for who you have been in our lives, for you have given all that we need in our lives already. Thank you for making heirs of heaven. And Lord, the moment we close our eyes on earth, we know where we are going to land. May that hope, Lord, be strong in us and keep us going. Once again, we thank you for your word. And Lord, help us to mold ourselves to be a blessing. In Jesus' most precious name we pray. Amen. May the comfort, strength, and assuring presence of our triune God, God the Father, God the Son, and God the Holy Spirit be with us and now and forevermore. Amen. Before we conclude,